విద్యార్థి టెలిమానవ సేవలు, ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్స్, వైకల్యంలోనూ అద్భుత ప్రతిభ. బాలికలకు అలర్ట్, ఎల్లుండి ఫ్రీగా హెచ్పివి టీకా. భారత్ అంటే ఇజ్రాయెల్కి ఎంతో గౌరవం, కారణం ఇదే. లైవ్ యాక్సిడెంట్ అత్యంతంగా తీసుకోవచ్చు. టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు జాగ్రత్త. తెలంగాణలో స్వీపర్ జీతం 2 లక్షలు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీ. ఏడున ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. స్వల్పంగా తగిన బంగారం ధర. ఎంత అధికారం అయితే ఏమాత్రం ఇన్ని గొంతెమ్మ కోరికల. తరచూ ఈ టెస్టులు చేయించుకోవడం బెటర్. గొప్ప మనసు హైదరాబాద్లో ఆకలి తీర్చే చేతులు ఎన్నో. ఎన్సీఆర్టీ బుక్పై వివాదం, కాపీలన్నీ వెనక్కి. పెన్షన్ల పెంపై బిగ్ అప్డేట్. టపాటర్ కుప్పగూలని ప్రార్థిస్తుంటాం. జితేష్ శర్మ. 175 కేజీల గోల్డ్ స్కామ్, నటి రణ్యారావుకి షాక్. పెళ్లి చేసుకున్న విజయరశ్మిక. గ్రేట్ పుట్టుకతను కలిలేవు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కోడింగ్లో ఆయా షేర్కు అభిమానులు ఫిదా. హైదరాబాద్లో కీలక బదిలీ. బాబుగడ్లో గాంధీ విగ్రహానికి బీజేపీ నివాళి. మార్చికోటి మిస్సెస్ బస్సులో పెరుగున్న వాహనాల ధరలు. బైక్లో 2000, 4 5,000, ఇతర వాహనాలు 10,000. సెప్సిస్ వ్యాధి ఎలా సోకుతుంది? షాకింగ్. కుక్క నాకడంతో కాలు చేతులు కోల్పోయిన మహిళ. జూబ్లీ షాపింగ్ మాల్లో పారాగ్ని ప్రమాదం, షాకింగ్ విజువల్స్. విజయరశ్మికి పెళ్లి విందులో పోర్కరీ కూడా. ట్రంప్ మరొక ఎదురు దెబ్బ. భర్త సీఎం, భార్య ఎమ్మెల్యే, అసెంబ్లీలో వార్. హైదరాబాద్ కోకోపేట్ కెమికల్స్తో చాయ్ పత్తా అరెస్ట్. కోమల్ సూసైడ్ 12 గంటలలో ఎవరు విచారణ. హాల్ టికెట్ చూపిస్తేనే ఫ్రీ జర్నీ. భారత్ నేరుగా సెమీ చేరాలంటే ఎవరికి ఏం కాలేదు. జూబ్లీస్ సిఐ. తల్లి మరణించిన ఎగ్జామ్కు హాజరు అంటారు. ఎన్సీఆర్టీ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విషేదం. ఫొటోస్ కమనీయం. లక్ష్మీనరసింహ కళ్యాణం. వెలుగుమూట్లో భూముల వివాదం. హిస్టరీ ఇదే. నా ఇంట్లో కాసేపు ఉండనివ్వండి. మహిళా కన్నీళ్ళు ఖమ్మం. గాంధీ విగ్రహంపై అన్వేషించమన్నారంటే ఆడుకుంటూ ఉండిపోయి 9 ఏళ్ల బాలిక మృతి. ఈ లక్షణం కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పెవరిది, శిక్ష ఎవరికి? మారిన మనుషులు స్నేహితులు వద్దంట. రాష్ట్రానికి 2,160 కోట్లు. భారత్ ఫ్లయింగ్ 11. అంచనా ఎలా ఉంది? 30 రాజ్యసభ స్థానం నామినేషన్లు షురు. రేపు మెగా జాబ్ మేళా. రేపటి వరకు ఈ జిల్లాలో వర్షాలు. ది కేరళ స్టోరీ 2 సినిమాపై స్టే. షోరూంకు గోపురం నమూనా, ప్రజల ఆగ్రహం. బాలిక ప్రతిభను పరిచయం చేశాడని జర్నలిస్ట్ అరెస్ట్.